అందరికీ శనార్థులలో ఇక మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక వార్తలు అంటారా ఇక పొన్నం ప్రభాకర్ సార్ డాన్స్ లా ఇంకేమన్నా అనుకుంటారు యాంటీ ముచ్చట తెలిస్తే ఇక కేటీఆర్ సార్ ఇక పారిశుద్ధ కార్మికులను పిలిచి ఇంత బువ్వ పెట్టిండు ఇక మరి ఇటు రేవంత్ రెడ్డి సారు ఇక మరి గవర్నర్ మీడియం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిండు ఇక రాహుల్ గాంధీ సార్ అయితే ఇక వాళ్ళ అమ్మతో మంచిగా ఇక ఉదకం చేసుకొని తింటున్నాడు ఇక గీ తీర్లు ఉన్నాయి ఇలా ముచ్చట్లు ఇక మరి సూతముండా ఇక రచ్చరచ్చ వార్తలు ఇక దేశంలో ఇక మొత్తం మీద అయితే కొత్త రికార్డు కొట్టిరు కొత్త సంవత్సరంలో మన ఇస్రో శాస్త్రవేత్తలు ఇక మామూలు ముచ్చట్న ఎక్కుండ్రి మొట్టమొదటి రోజే ఇక మరి ఇంత పెద్ద ఘనత సాధించిర్రు ఇక మరి లింగిలోకి కక్షలు రాకెట్ ను పంపిర్రు ఇక మరి విజయవంతం అయిందా ఏం సంగతో సార్ చూద్దాం పండ్రి. ఇక కొత్త ఏడాదిలోనే బోనెగ కొట్టిరులో ఇస్రో శాస్త్రవేత్తలు ఇక పిఎస్ఎల్వి C-58 రాకెట్ ను విజయవంతంగా నింగిలోకి పంపింది. हमने ऑनबोर्ड कैमरे की मदद से देखा एक्सपोसेट और यह खूबसूरत पृथ्वी का नजारा. ఇక ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు నిర్దేశిత కక్షలోకి పోయింది. ఇక కొత్త సంవత్సరంలో మొట్టమొదటి రోజు ఇంత మంచి రికార్డు కొట్టినందుకు ఇక మస్తు సంతోషపడుతుర్రు ఇస్రో శాస్త్రవేత్తలు. అయితే ఈ ప్రయోగం వల్ల ఎక్స్రే కిరణాల మీద ఇంకా ఎవరు చేయలేనటువంటి విషయాల మీద అధ్యయనం చేస్తుందంట. అయితే ఈ ప్రయోగం అమెరికా తర్వాత ఇక మనమే చేసినాము. ఇక మరి ఇంత గొప్ప అవకాశం మనకు దక్కింది. ఇక ప్రయోగము సక్సెస్ అయ్యేసరికి ఇస్రో చైర్మన్ సార్ ఏం మాట్లాడుతున్నారో చూడండి. This year just began and we are going to have many launches, and 2024 is going to be the year of Gaganyaan. As you already know, the TVD-1 mission has just been over last year, and this year we are expecting 2 more such test flights of the test vehicle, followed by the unmanned missions of the Gaganyaan program, and many more tests and experiments which will be in number, very large numbers, which will not be coordinated from this control center. ఇక కొత్త సంవత్సరంలో మొదటి రోజే ఇంత పెద్ద ప్రయోగం చేసి సక్సెస్ అయినందుకు ఇక దేశవ్యాప్తంగా అందరూ ఇక మస్తు కాశీ చేస్తుర్రు శాస్త్రవేత్తలని. వారేవా ఇక మందుబాబులు అంటే ఇక మందుబాబులే పోటీ ఇక మొత్తం మీద అయితే ఇగో సరికొత్త రికార్డుని క్రియేట్ చేసిర్రు. ఇక మరి ప్రభాసే పనికి రాలేడు ఇగో ఈలో ముంగట అంత పెద్ద రికార్డు క్రియేట్ చేసిండు. ఇక మరి ఏం ముచ్చట ఏం సంగతి అని చూస్తున్నారా, పరిచయం అవుతున్నారా? ఒకసారి మీరే చూడుండ్రి. అందరూ ధ్యానంలో మునిగి తేలుతుంటే మనులు మటుకు మందుల మునిగి తేలుతున్నారు. ఇక ఇష్టం వచ్చినట్టు తాగుతున్నారు, తాగినాక ఊగుతున్నారు. గా తీర్లున్నది మన తెలంగాణ. ఇక సలార్ సినిమా రికార్డ్ని బ్రేక్ చేసిరంటే ఇక మామూలు ముచ్చట్న చెప్పుండ్రి. ఇక సలార్ సినిమా 11 రోజులల్లో 600 కోట్లు దాటిస్తే మనోళ్ళు ఖాళీ 3 రోజులలోనే 600 కోట్లు దాటిచ్చిర్రు. ఇక 29, 30, 31 3 రోజులలోనే 658 కోట్ల మంది తాగిర్రు. ఇక మరి ఆ తీరులున్నది 31st దావతు. అయినా ఎందుకు కాదు చెప్పుండ్రి ఇంతగానం గిరాకీ. ఇక వైన్స్లు దగ్గరనేనాయే, ఇక రెస్టారెంట్లు దగ్గరనేనాయే, ఇక పబ్బులు కూడా దగ్గరనేనాయి. ఇక హైదరాబాద్లో అయితే ఇక బగ్గా ఆమ్దాన్ వచ్చిందని చెప్తున్నారు చాలామంది. ఇక మరి చూడాలి ఇక మన తాగుబోతనులు ఇంకెంతగానం తాగుతారో ఏమో. అన్న జర పైలమే ఇక మీ లెక్కనే తాగి అలా బిడ్ల మీద వండుకొని పాలు తాగుతున్నారు. ఇక జర భద్రం. ఇక కేటీఆర్ సార్ ఓడిపోయినాక ఇక చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇక మరి మొన్న ప్రజా దర్బార్లు ఇక న్యాయం జరగలేదంటూ ₹1,00,000 సాయం చేసి ఇగో ఇట్లా రోజుకోరు సాయం చేస్తున్నాడు. ఇక ఇలా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపడానికి పారిశుద్ధ కార్మికులను సైతము ఇక తెలంగాణ భవన్ కు పిలిపించుకున్నాడు. ఇక మరి అలా పిలిపించుకొని వాళ్ళతో పాటే ఇగో ఎట్లా భోజనం చేస్తుండో చూడండి. ఇక కేటీఆర్ సారా మజాకా. ఇక మరి అట్లుంటుంది కేటీఆర్ సార్తో అంటది ముచ్చటింటే. ఇక నూతన సంవత్సరంగా ఇక కేటీఆర్ సార్ ఏం పని చేసిండంటే ఇక మరి హైదరాబాద్లో ఉన్న కార్మికులు ఉన్నారు కదా,
ఇక అదే నుల్ల ఇక పారిశుద్ధ కార్మికులతో ఇలా లంచ్ చేసిండు కేటీఆర్ సారు. ఇక మొత్తం మీద వాళ్ళని పిలిపించి ఇక వాళ్ళ మంచి చెడ్డలు ఏంది అని చెప్పి ఇగో గిట్లా తినుకుంటా వాళ్ళతోని మంచి చెడ్డలు అరుచుకుంటున్నాడు. ఇక చాలామంది పారిశుద్ధ కార్మికులు అయితే ఇప్పుడున్న సమస్యలని కేటీఆర్ సార్కు చెప్పిర్రు. ఇక కేటీఆర్ సార్ కూడా ఇక దాని మీద దృష్టి పెడతాం, ఖచ్చితంగా మీకోసం కొట్లాడతాం అని చెప్పి ఇక కేటీఆర్ సారు హామీ ఇచ్చే. ఇక ఈ వీడియో చూసి చాలామంది ఖుషి అవుతున్నారు. ఇక మాకు కూడా జీతాలు పెంచాలి సార్, ఇక మాకు ఏం జరుపుతలేవు, ఉప్పు నూనె ధరలు పెరిగిపోయాయని చెప్పి ఇక కేటీఆర్ సార్కు చెప్పిర్రంట. ఇక మొత్తం మీద కేటీఆర్ సార్ కూడా మీకోసం కొట్లాడతా, ఇక మీకోసం ముందుకు నడుస్తా అని చెప్పి హామీ ఇచ్చినట్టయితే అర్థమవుతా ఉంది. ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది సుమి. ఇక మరి పారిశుద్ధ కార్మికులు గతంలో ఇక ఎట్లా సమ్మె చేసిరో మనందరికీ. ఇక మరి రాబోయే రోజులలో ఏం జరుగుతుందో ఏమో. ఇక కేటీఆర్ సార్ అయితే వాళ్ళతో ఇక ఇట్లా తినేసరికి ఇక మొత్తం మీద ఖుషీలు ఉన్నారు కార్మికులు అయితే. ఇక ఈ మధ్య ఇక గాలిలో తిరగాల్సినవి ఇక రోడ్ల మీదకి వస్తున్నాయి. ఇక మరి పట్టాల మీద తిరగాల్సినవి రోడ్డుకు అడ్డంగా ఉంటున్నాయి. ఇక మరి ఏం దాన్ని పరిచయం అవుతున్నారా? ఇక ఈ రాష్ట్రంలో గిట్ల అయింది ఒకసారి చూడుండ్రి. ఏమోనేమో విమానమాయ, ఇవాళనేమో రైలు డబ్బానాయ. ఇట్లా రోడ్డుకు అడ్డంగా ఉండి జనాలకైతే మస్తు తిప్పలవుతున్నది. ఇక మొన్న విమానము బ్రిడ్జ్ కింద ఇరికేసరికి వచ్చిపోయేటోళ్ళకు ఎంత తిప్పలేని చెప్పుండ్రి. ఇక మరి ఆడికి విమానంలో చూడడానికి కూడా చాలా మంది పబ్లిక్ వచ్చిర్రు. ఇక అట్లా ఇట్లా మొత్తం కలిసి మస్తు ట్రాఫిక్ అయింది. ఇక అయ్యేసరికి పోలీసులకైతే ఇక సుక్కలు కనిపించినాయి అదంతా క్లియర్ చేసేసరికి. ఇగో నిన్న ఒక ప్రమాదం అయ్యింది. ఇక పాత రైల్వే డబ్బాను ఒక ట్రక్కులు వేసుకొని పోతుంటే ప్రమాదం అయ్యిందంట. ఇగో గిట్లా రోడ్డుకు అడ్డాక 2 పడ్డాయి. ఇక పడేసరికి ఇక మళ్ళీ ఏమున్నది, ఇక మళ్ళీ ట్రాఫిక్ మొదలైంది. ఇక ఈ రైల్వే ట్రాక్ పాడుగాను ఇక మమ్మల్ని ఎటు పోకుండా చేసిందని చెప్పి మస్తు మంది తిట్టుకుంటున్నారు. అయినా ఇవన్నీ ముందే రోడ్ల మీదకి పంపించేటప్పుడు పోలీసులు జాగ్రత్తలు వహించాలి అని చెప్పి ఇక చాలామంది పోలీసులను అరుచుకుంటున్నారు. ఇక చూడాలి మరి. మొన్ననేమో విమానమాయ, నిన్ననేమో రైల్వే డబ్బానాయ. ఇక మొత్తం మీద రేపు ఇంకేమొస్తాయో రోడ్ల మీదకి. ఇక దేవుని పేరు మీద అడక తింటోళ్ళు ఇంకా బతికే ఉన్నారు వీళ్ళు. ఇక మరి మీరు మోసపోకుండ్రి. ఇక రామయ్య సన్నిధికి పోతే చక్కగా అని చెప్పి ఇక వాట్సాప్లలో మీకు మెసేజ్లు వస్తుండొచ్చు. ఇక మరి ఆయనతో మీరు పుసుకున్న పైసలు పంపిర్రే అనుకోండి, ఆగమైపోతారు. ఇక మరి గట్లున్నారు సైబర్ నేరగాళ్ళు. ఇగో ఇట్లా ఉన్నది ముచ్చట ఒకసారి మీరు చూడుండ్రి. ఇక లోకంలోనే దేవుని భక్తికి ఆ దేవుని శక్తికి లొంగనోళ్ళు ఎవరుంటారు చెప్పుండ్రి. అగో దీన్నే ఆసరగా చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్ళు. ఇక శివాల మీద పేలాలు ఏరుకున్నట్టే చేస్తున్నారు. ఇక మొత్తం మీద స్కానర్లు పంపిస్తున్నారు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు పంపిస్తున్నారు, ఇక ఫోన్లు చేస్తున్నారు, ఓటీపీలు చెప్పుండ్రి అంటున్నారు. ఇక మొత్తం మీద అయితే దేవుని పేరు మీద పైసలు దండుకునేందుకు మస్తు ప్రయత్నిస్తున్నారు. ఇక అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ ఉన్నది కదా. ఇక మరి ఆ దేవునికి మీరు ఏమన్నా విరాళాలు మర్పియాలనుకుంటే యోగి క్యూఆర్ కోడ్కి పంపించండి, యోగి అకౌంట్ నెంబర్కు పంపించండి అని చెప్పి సోషల్ మీడియాలో అయితే మస్తు ఫేక్ ప్రచారం నడుస్తున్నది. ఇక ఈ ఫేక్ ప్రచారం నమ్మి మస్తు మంది కూడా పైసలు వేస్తున్నారంట. ఇక మొత్తం మీద ఫేక్ ప్రచారాన్ని ఆపాలని చెప్పి ఖుద్దు ఆలయ కమిటీలే పోలీసులకు ఫిర్యాదు చేసిర్రు. ఇక మరి ఈ సైబర్ నేరగాళ్ళు ఇట్లా అడుక్కునే బదులు డైరెక్ట్ అయోధ్య గుడికాడ పోయి కూర్చొని అడుక్కుంటే కాదా అని చెప్పి ఇక చాలా మంది సోషల్ మీడియాలో కూడా గట్టిగానే అరుచుకుంటున్నారు ఈ సైబర్ నేరగాళ్ళని. ఇక మీరు కూడా చూసుకోండి సిమ్మి, మీకు కూడా అసొంటి వాట్సాప్లో పోస్టులు రావచ్చు, లేకపోతే ఫోన్లు కూడా రావచ్చు. ఇక ఆగం కాకుండ్రి, ఓటీపీలు చెప్పకుండ్రి. ఇక భద్రం సుమి. ఇక రాహుల్ గాంధీ సార్ ఇక జోడో యాత్ర తర్వాత ఇక మొత్తం మీద స్టైల్ చేంజ్ చేసిండు. ఇక మరి అమ్మతో ఉంటున్నాడు, ఇక మొత్తం మీద ఫ్యామిలీతో ఇక మంచి మంచి జ్ఞాపకాలు పంచుకుంటున్నాడు. ఇక మరి సరకొత్త ఇక మనం చూసినాం అప్పుడు ఇక మటన్ వండుతున్నాడు. ఇక మొత్తం మీద రాజకీయ నాయకుడు ఒక వంట మాస్టర్ లెక్క మారిపోతున్నాడా ఏందని ఇగో పార్టీ కార్యకర్తలు అయితే ఇగో గీతీల పరిచయం అవుతున్నారు. ఇక రాహుల్ గాంధీ సార్ అంటే ఎవరు చెప్పుండ్రి, ఇక కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడరు. కానీ ఇక ఈ నడుమ రాహుల్ గాంధీ సార్ వంటల మాస్టర్ అవుతున్నాడు.
ఈ నడుమ అప్పుడు లాలు సార్తో ఇక కలిసి మటన్ కూర వండి ఇక మంచిగా లొట్టలు వేసుకొని తిన్నాడు. ఇక ఒక మంచి స్వీట్ తయారు చేసింది సారు. ఇక మరి ఒకసారి చూడండి ఎట్లా తయారు చేస్తున్నాడు. చూసిరు కదా ఇక సారులమ్మ సోనియా గాంధీ ఇక ఇద్దరు కలిసి ఇట్లా మెల్లగా నడుచుకుంటూ పోయి అట్లా పన్నెను కోసుకొని తీసుకొచ్చిర్రు. ఇక తీసుకొచ్చినాక ఇక మెల్లగా సపరేట్ చేసి ఇగో ఇట్లా పోస్తున్నారు. అరే మెల్లగా పోయి సారు ఆయనతో మీ ఏళ్ళు తెగితే మీ ఏళ్ళు చూపించుకోనికనే 1000 రూపాయలు కావాలి దవాఖానలకు. సరే అది అవుతున్నట్టున్న జర కలుపు సార్ అది. ఇక ఆ అమ్మతో ఇట్లా మంచిగా వంట చేసినందుకు ఇక అమ్మ సోనియమ్మ అయితే మస్తు ఖుషి అవుతున్నది కదా. ఇక మొన్నటిదాకా భారత్ జోడో యాత్ర, ఇప్పుడేమో న్యాయ యాత్ర. ఇట్లా బిజీ ఉండి ఇక వాళ్ళ అమ్మతో ఇట్లా సరదాగా మంచిగా వంట చేసినందుకు ఇక మస్తు ఖుషి అవుతున్నారు అభిమానులు అయితే. అరే అప్పుడే అయిపోయిందా సారు, ఒకటి మా ఇంటికి కూడా పంపుండ్రి సారు అని చెప్పి వీడియో చూసిన వాళ్ళు అయితే ఇట్లా కామెంట్ చేస్తున్నారు. ఇక మరి ఇక పండగ వాతావరణం నెలకొన్నది. ఈ రోజు ఇక కొత్త సంవత్సరం కొత్త రోజు. ఇక మరి భక్తులు అయితే ఈ తీరులో గుళ్ళపోతున్నారు. ఇక మరి పరిచయం అయితే ఈ ముచ్చట ఏంటే మీరు. ఇక పాత సంవత్సరంలో ఉన్న పాపాలు ఓనికే, కొత్త సంవత్సరంలో కొత్త అడుగులేయనికే ఇగో గీ తీర్ల భక్తులు అయితే దేవుని దర్శనం చేసుకోనికి వస్తున్నారు. ఇక యాదాద్రి, భద్రాద్రి, శ్రీశైలం, తిరుపతి ఇట్లా 2 రాష్ట్రాలల్లో గుళ్ళల భక్తులు నిండిపోతున్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు. ఇక మొత్తం మీద సామాన్యమైనటువంటి ప్రజలే కాదుల్లో ఇక పెద్ద లీడర్లు సైతం ఈరోజు దేవుని దర్శనం కోసం లైన్లు కడుతున్నారు. ఇక చిన్న సీఎం సారు బట్టి విక్రమార్క సార్ ఇలా తిరుపతి పోయిండు. ఇక మరి పోయి రాష్ట్ర ప్రజలు అందరూ మంచిగా ఉండాలి, ఇక మరి రాష్ట్రంలో అభివృద్ధి పనులు మంచిగా కావాలని చెప్పి మొక్కున్నాడంట. కొత్త సంవత్సరం సందర్భంగా మనందరికీ ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అందరూ బాగుండాలని, 2 తెలుగు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, సుభిక్షంగా ముందుకు పోవాలని, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అద్భుతంగా ఎదగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ వారి ఆశీస్సులు 2 రాష్ట్రాల ప్రజలపైన మెండుగా ఉండాలని కూడా భగవంతుని ప్రార్థిస్తాం. ఇక బట్టి విక్రమార్క సార్ ఒకటే కాదుల్లో ఇక మన గవర్నర్ మేడము, ఈరోజు సుమను, ఇక కిషన్ రెడ్డి సారు ఇట్లా చాలా మంది లీడర్లు కానీ ఇక మరి సెలబ్రిటీలు కానీ ఈరోజు మొత్తం గుళ్ళకైతే లైన్ కట్టిర్రు. I prayed God for the wellness of the people of Bharat. Everyone should be hale and healthy, wealthy, and I prayed Lord Balaji for the wellness of each and everyone of this country. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జనవరి 1వ తారీఖు వైకుంఠ ఏకాదశి ఆఖరి రోజుకి ఈరోజు ఇక్కడ భగవంతుడి దర్శనం దొరికింది. ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, ఆదాయం బాగుండాలి. నిన్న బాటిలతోని ఇలా భక్తులతోని ఇక ప్రభుత్వానికి అయితే ఆమ్దాని పొండి. ఇక ఈ పోతు రేపు దున్నపోతులే న్యాయముల్లో ఇక మనుషుల కంటే గాతీర్ల లాభం ఉన్నది దున్నపోతులతోని. యోగి దున్నపోతు ముచ్చట తెలిస్తే మీరైతే ఇక ముక్కు మీద ఏళ్ళు తీసుకున్నట్టు అయితే పక్క ఖాయం. గాతీర్లు ఉన్నది ఈ ముచ్చట.
నీకంటే దున్నపోతే న్యాయం రా అని చెప్పి వెనకటికి ఉత్తగానే అనలేరుల్లో యోగి ముచ్చట నిజమే అనిపిస్తుంది ఈ వార్త ఏంటే. ఇగో ఈ కనిపిస్తున్న దున్నపోతు పేరు గోలు. ఇది మామూలు దున్నపోతు కాదుల్లో, ఇక ప్రపంచంలోనే ఏడలేదు. ఇక 18 దేశాల నుంచి అవార్డులను గెలుచుకున్నదంటే ఇక మామూలు ముచ్చట నా చెప్పుండ్రి. ఇక చరిత్ర దీనికంటూ ఒక పేజీ నిలిచిపోయింది. ఇక మరి అట్లా చరిత్రకి ఎక్కింది ఈ దున్నపోతు. ఇక మరి దున్నపోతు తల్లి రోజుకు 20 లీటర్ల నుంచి 30 లీటర్ల పాలను ఇస్తుంది అంటే ఇక మామూలు ముచ్చట నా చెప్పుండ్రి. ఈ జాతికి సంబంధించి ఏది పుట్టినా కానీ అంతే పాలు ఇస్తుంది అంట. ఇక మరి ఈ జాతికి సంబంధించిన దున్నపోతులు ఇక మరి దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఏడలేదంట. ఇక మరి ప్రపంచంలోనే తోపైనటువంటి ఇక పాల వ్యాపారం చేసేటోళ్ళు కూడా సైతం వచ్చి ఈ దున్నపోతుని చూసిపోయారంట. అగో గంత చరిత్ర ఉన్నది ఈ దున్నపోతుకి. विदेशों से जो भी मतलब पशुपालन डेयरी के संबंधित जो लोग हैं, अगर वो इंडिया के अंदर विजिट करते, वो गोलू डेयरी फार्म गाँव डिडवार डिस्ट्रिक्ट पानीपत हरियाणा में वो पहुंचते हैं। कितने लोग विदेशी आए हैं मेरे पास 11 देशों की टीम आ चुकी और 11 देश मेरे को अवार्ड दे गए। ఇక దీనికి తిండి వెత్తినోళ్ళని సైతం మర్చిపోదంట. ఇక 4 పొద్దులు కనిపించకపోతే మస్తు కన్నీరు పెడుతుందంట. ఓ గంత మంచి దున్నపోతుంది. ఇక మరి మన దేశంలో ఉన్నందుకైతే ఇక మనము మస్తు గర్వించాలి. आपको देखता है, अगर 1-2 दिन नहीं देखा, 2-4 दिन नहीं देखा, तो क्या रिएक्शन होता है इसका? आंखों से आंसू बहती है। हाँ हाँ, एकदम आंसू निकलने लगती है और गले लगता है। गले लगता है। आके सटता है, क्या करता है? क्या हाँ करता बिल्कुल हाँ। है? क्या करता है जब आप 2-3-4 दिन के बाद मिलते हो, कहीं जाते हो तो? ऐसे मुंह रख लेता है। ఇక మరి దీన్ని చూడనీకైతే ఇక దేశ విదేశాల నుంచి వస్తున్నారు. ఇక ఈ దున్నపోతు కోసం ఈసారి ఏం చెప్తుండో ఒకసారి వినుండ్రి. और भारत सरकार ने 2019 में इसी क्षेत्र में पद्मश्री अवार्ड भी दिया है। तो ये देखिए 10 करोड़ की खासियत क्या है। इसे मिला है, इसी लाइन से मिला है। अच्छा, पशुपालन के क्षेत्र में ही मिला, आपको मिला है? मेरे को मिला। तो लगाओ 10 करोड़, इसके लिए कोई ज्यादा तो नहीं। तो ये इसमें ये खासियत है। ఇక ఇటువంటి దున్నపోతు ఒక్కటి ఉంటే చాలుల్లో ఇక మరి కుటుంబం మొత్తం కాలు మీద కాలేసుకొని బతకొచ్చు అంటున్నారు ఈ వార్త ఇన్నోళ్ళు. ఇక కేటీఆర్ సార్ ట్వీట్ అంటే ఇక మనకు తెలియని ముచ్చట్నా. ఇక రోజుకో ట్వీట్ వైరల్ అవుతున్నది సోషల్ మీడియాలో. అగో పార్టీ ఎందుకు ఓడిపోయింది ఏం సంగతి, ఇక ఇట్లా చేస్తే ఇక పక్క అధికారంలోకి వస్తున్నామని ఓ ట్వీట్ చేసిండు. ఇక మరి ఆ ట్వీట్ ఏందో ఒకసారి మీరు చూడండి. కేటీఆర్ సార్ నడుమ మస్తు ట్వీట్లు చేస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో అయితే ఆ ట్వీట్లు మస్తు వైరల్ అవుతున్నాయి. ఇగో మళ్ళొక ట్వీట్ చేసిండు. ఈసారి కాంగ్రెస్ పార్టీని తిట్టినట్టు బీఆర్ఎస్ పార్టీని తిట్టినట్టు కాదు, ఒక మంచి పోస్ట్ చేసిండు. ఇక మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది ఏం సంగతి అన్నట్టు రాసుకొచ్చిండు. 32 కాలేజీలు కట్టే బదులు ఒక 32 ఛానళ్ళు పెట్టుకుంటే అయిపోతుండే. ఇక మా మీద జరిగిన తప్పుడు ప్రచారానికి మొత్తం నాంది వలుకుతుంటేమంటను రాసుకొచ్చిండు. ఇక మరి కేటీఆర్ సార్ ఈ పోస్ట్ చేయడంతో ఇక సోషల్ మీడియాలో అయితే ఈ పోస్ట్ మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఒక ఆయన ఇట్లనే పోస్ట్ చేసిండంట. ఇక మీరు 32 కాలేజీలు కట్టే బదులు 32 ఛానళ్ళు పెట్టుకుంటే ఇక మీరే అధికారంలోకి వస్తున్నట్టుగా పోస్ట్ చేసిండంట. ఇక మరి ఏమనిపించింది ఏమో కరెక్టేగా అనిపించినట్టుంది కేటీఆర్ సార్కి. ఇక మరి ఈ విధంగా రాసుకొచ్చిండు అదే పోస్టును. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ పోస్ట్ అయితే మస్తు వైరల్ అవుతున్నది. ఇక మరి ఇప్పుడన్నా 32 ఛానళ్ళు పెడతారో పెట్టరో చూడాలి మరి. ఇవాళ సినిమా వార్తలు చూద్దాం. ఇక సినిమా వార్తల విషయానికి వస్తే ఇవాళ సర్కారు నౌకరి అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అయింది. ఇక హీరో ఆకాశ్, ఇక మరి హీరోయిన్ భావన. ఇక మొత్తం మీద అయితే సెలబ్రేషన్స్ అయితే మంచిగానే ఉన్నాయి. సినిమా ఆ రేంజ్ లో హిట్ అయింది. ఇక మరి సినిమా స్టోరీ ఏంది ఏం సంగతి అని పరిచయం అవుతున్నా రావుల్లా. ఇక 1980 టైంలో మనందరికి తెలిసిన విషయమే. ఇక మరి ఆ రోజులలో ఎంత పెద్ద రోగం ఉండో ఇక మనందరికి తెలిసిన విషయమే. ఇక ఏడ్చుకొని ఎంతమంది బాధపడుతుర్రే. ఇగో గా కాన్సెప్ట్ నే ఈ డైరెక్టర్ ఇక మొత్తం మీద చేతిలో పట్టుకొని గీ తీరులో చూపించిండు జనాలకు. ఇక మొత్తం మీద అయితే జనాలకైతే ఈ సినిమా మంచిగా ఆకట్టుకున్నట్టయితే మనకు తెలుస్తా ఉన్నది. ఇక మరి ఈ సినిమాలో ఎవరెవరు యాక్టింగ్ చేసిరంటే ఇక మరి సీనియర్ అయినా మనకు తెలిసిన విషయమే, పెద్ద యాక్టరు ఇక తనకెళ్ళ బర్ని సార్ యాక్టింగ్ చేసిండు. ఇక మరి మామూలు యాక్టింగ్ ఇక మరి జనాలకైతే ఇక మరి పిచ్చెక్కిపోతున్నది. ఇంతగానో యాక్టింగ్ చేసిన ఏం సార్ తనకెళ్ళ జరిగినాయి అని చెప్పి మస్తు పరిచయం అవుతున్నారు. ఇక మరి బీమ్స్ ఇక లిరిక్స్ రాస్తే ఎట్లుంటది ఏం సంగతి. ఇక మరి అట్లాంటి ఆయన ఇక మరి ఈ పాటకు ఇక మరి ముచ్చట్లు అందించిండు. ఇక మరి ఆ తీరులు ఉన్నాయి పాటలు కూడా, మ్యూజిక్ కూడా
అంత మంచిగా ఉన్నది. ఇక మరి శేఖర్ సార్ డైరెక్టర్లో అయితే మస్తు మంచిగా వచ్చింది ఈ సినిమా. ఇక మరి ఆ తీరులు ఉన్నది సినిమా. ఇక మరి సినిమా అంశానికి వచ్చినట్లయితే ఇక మరి ఏడ్చుతో ఇక చాలా మంది బాధపడతా ఉంటారు కదా. ఇక మరి ఆ బాధనంతా తీర్చడానికి ఇక మొత్తం మీద హీరో అయితే చాలా కష్టపడుతుంటాడు. ఇక మరి హీరోకి గవర్నమెంట్ నౌకరీ ఉంటది. ఇక మరి ఎట్లా అవగాహన కల్పించాలి ఏం సంగతి అని చెప్పి ఒక ఎయిడ్స్ మీద ఒక సరికొత్త నౌకరీ ఉంటది ఈయనకైతే. ఇక మరి మొత్తం మీద గవర్నమెంట్ నౌకరీ అని చెప్పి ఇక హీరోయిన్ అయితే ఇక మంచిగా గవర్నమెంట్ నౌకరీ అని చెప్పి ఇక మంచిగా ప్రేమించి ముద్దుగానే పెళ్లి చేసుకుంటది. ఇక మరి ఈ వార్త తెలిసినాకైతే హీరోయిన్ అయితే ఇక మస్తు పరిచయం అవుతుంది. ఎందుకంటే ఇక మరి గిసోంటి నౌకరీ ఎట్లా వచ్చింది నీకు, ఇక ఈ నౌకరీ బంద్ చేయి నువ్వు, ఇక మాకు ఇజ్జత్ పోయేటట్టున్నది బయట అని చెప్పి హీరోయిన్ చెప్పేసరికి ఇక మరి ఈ నౌకరీ చేస్తా అని చెప్పి హీరో పక్కన బంద్గా చెప్తారు. అవో గాతిలో సినిమా స్టోర్ ఉంటది. ఇక మరి హీరో గచ్చంటి ఉద్యోగం ఎందుకు చేసిండు ఏం సంగతి అనేది చెప్తే ఇక ఈ సినిమా స్టోరీ. ఇక మరి మీకు ఈ సినిమా చూస్తే ఇంకా జర ముద్దుగా అర్థమవుతుంది. ఇక మరి అంత మంచి సినిమాని తీసుకుంటూ ఇక నేటి యువతకైతే ఇక చాలా ముద్దుగా అర్థమవుతుంది మంచిగా సినిమా. ఇక ఇంకో విషయానికి వచ్చినట్లయితే ఇక సంక్రాంతికి చాలా మంది హీరోలు పోటీకి వస్తున్నారు, మనందరికి తెలిసిన విషయమే. ఇక నాగార్జున సారు, వెంకటేష్ సారు ఇట్లయితే మొత్తం మీద అయితే చాలా మంది పోటీకి దిగుతా ఉన్నారు. ఇక మరి ఎవరు గెలుస్తారు సంక్రాంతి బదిలో చూడాల్సిన అవసరం అయితే ఉన్నాడు. ఇక మరి ఇట్లుంటే ఇక మరి యంగ్ హీరోలు సైతం ఇక చాలా మంది వస్తున్నారు సంక్రాంతికి. ఇక మహేష్ బాబు సార్ అయితే గుంటూరు కారం అనే సినిమాతోనే వస్తున్నాడు. ఇక మరి అటు రవితేజ సార్ కూడా వస్తున్నాడు. ఇక మరి ఎవరికి ఈసారి సంక్రాంతి విన్నర్ అని చెప్పి ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మరి ఎవరు గెలుస్తారో ఏమో ఇక సంక్రాంతి విన్నరు. ఇక ఇవి ఇయ్యాలటి ముచ్చట్లు. ఇక చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 వార్తలు. ఇక మళ్ళీ రేపు పొద్దుగాల రచ్చ వార్తలతో మీ ముంగట్లుంటా.